హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇక్కడ మనము యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి మనము మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో ఈ యూనిపే డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఏ కంప్లీట్ సొల్యూషన్ ఆఫ్ ఎర్నింగ్ ఫర్ ఎంటర్ప్రీనియర్. అంటే ఇది కంప్లీట్గా ఎర్నింగ్ కోసం, ఎంటర్ప్రీనియర్ కోసం డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో యూనిపే డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక మొబైల్ యాప్ ఫ్రెండ్స్. సో మనం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం అయితే ఎలా అయితే వాడుతున్నామో సేమ్ అప్లికేషన్ అన్నమాట. కాకపోతే దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, సో అది మనకు గ్యారంటీ క్యాష్ బ్యాక్ ఇవ్వదు. మన యూనిపే అనేది మనకు లైఫ్ టైం గ్యారంటీ క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో B2C అండ్ B2B మాడ్యూల్ కూడా పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. సో B2C అంటే బిజినెస్ టు కస్టమర్ అండ్ బిజినెస్ టు బిజినెస్ పార్ట్నర్షిప్గా కూడా మనని ఎంచుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఆప్కా విశ్వాస్ హమారా ప్రయాస్ అనే స్లోగన్ తోటి మనం ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. అంటే మనం ఏదైతే విశ్వసిస్తామో దానికి మేము నమ్మకంగా ఉంటామనేసి మనకు ఇక్కడ గట్టిగా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అబౌట్ కంపెనీ ఇన్ఫర్మేషన్. సో మన కంపెనీ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే రిజిస్టర్డ్ ఇన్ MCA. సో మన కంపెనీ MCAలో రిజిస్టర్డ్ అయ్యింది ఫ్రెండ్స్. అండ్ హెడ్ ఆఫీస్ వచ్చేసి జైపూర్, రాజస్థాన్లో ఉంది ఫ్రెండ్స్. అండ్ ప్రోడక్ట్ బేస్డ్ ప్లస్ సర్వీస్ బేస్డ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు దాదాపు మనకు 456 కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్ లీగల్గా. సో అందులో వన్ అండ్ ఓన్లీ ప్రోడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీ అనేసి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మన యూనిపేని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎట్ జైపూర్, రాజస్థాన్. సో ఇక్కడ వీళ్ళు సొంతంగా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కూడా పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ హౌస్ డెవలప్మెంట్ అండ్ టెక్నికల్ టీమ్ అనేది వీళ్ళు సొంతంగా పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ డెవలప్డ్ కామర్స్ పోర్టల్ యూనివా అనే పోర్టల్ని సొంతంగా పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, బాటా, మింత్రా కామర్స్ ఎంతగా డెవలప్ అయ్యాయో మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. వీళ్ళు కూడా ఒక యూనివా అనే సొంతంగా పోర్టల్ కామర్స్ని కూడా పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కంపెనీ గురించి చూసుకున్నట్లయితే ప్రతి కంపెనీకి ఒక విజన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మన కంపెనీ విజన్ వచ్చేసి ఎంపవర్ యూజర్ విత్ ఎర్నింగ్ అండ్ ప్రొవైడ్ ఎకనామిక్ ఇండిపెండెంట్ టు యూజర్స్. సో ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో ఎవరైతే ఈ అమౌంట్ గురించి స్ట్రగుల్ అవుతున్నారో సో వాళ్ళని ఎకనామికల్గా స్ట్రాంగ్గా బిల్డ్ చేయడం కోసము మన కంపెనీ ఒక విజన్ని పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. బిజినెస్ ఆపర్చునిటీ టు ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో మనకు ఇక్కడ ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఆల్ ఓవర్ ఇండియాలో వెళ్ళే విధంగా ఒక విజన్ని పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ మిషన్ వచ్చేసి నంబర్ 1 మాస్టర్ అప్లికేషన్ ఫర్ ఆల్ ట్రాన్సాక్షన్ అండ్ షాపింగ్. అంటే మనకు ఏదైతే షాపింగ్ పోర్టల్ ఉందో అండ్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అందులో నంబర్ 1గా ఉండాలనేసి మిషన్ని పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ డిజిటల్ ఇండియా అండ్ మేక్ ఇన్ ఇండియాని మన కంపెనీ మిషన్గా పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. యూనిక్ పాయింట్ ఆఫ్ యూనిపే. సో మనం ఈ యూనిక్ పాయింట్ ఏమిటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అంటే వై వీ హ్యావ్ టు జాయిన్ ఇన్ యూనిపే, అంటే మనం ఈ యూనిపేని ఎందుకు చేయాలి, దీన్ని ఎందుకు ఎంచుకోవాలనేసి ఒక్కసారి చూసుకున్నట్లయితే సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు గ్యారంటీ క్యాష్ బ్యాక్ ఫర్ ఫ్రీ యూజర్స్. సో ఇక్కడ ఫ్రీ యూజర్స్కి కూడా లైఫ్ టైం గ్యారంటీ క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ రిఫర్ అండ్ ఎర్న్ వితౌట్ ఎనీ మెంబర్షిప్. సో మనము ఇక్కడ రిఫర్ చేసినప్పుడు వితౌట్ మెంబర్షిప్ తోటి మనము డబ్బులు కూడా సంపాదించుకునే అవకాశాలని కల్పించింది ఫ్రెండ్స్. అండ్ యూనిపే యాప్ మెంబర్షిప్ ఫ్రీ అండ్ బై ఎ ప్రోడక్ట్ ఆఫ్ 1000 BV. సో ఇక్కడ మనము ఒక ప్రోడక్ట్ని బై చేస్తే 1000 BV మనకు మెంబర్షిప్గా యాడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నో లెవెల్ బౌండేషన్స్ ఫర్ ఇన్కమ్. సో ఇక్కడ అన్లిమిటెడ్గా మనము ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. అంటే అన్కండిషనల్ బిజినెస్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి బౌండేషన్ లేదు, ఎలాంటి టార్గెట్ అనేది కూడా లేదన్నమాట. సో మనకు నచ్చిన విధంగా మనం వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ 100% యూనికాష్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ 15 లెవెల్. సో ఈ యూనికాష్ లెవెల్ ఏదైతే ఉందో మనము 100% పంచడం.
సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే స్పెషల్ ప్రొవిజన్ ఫండ్ ఫర్ ఆల్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ మనకు స్పెషల్ ప్రొవిజన్ ఫండ్ ఏదైతే ఉంటుందో అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ హౌ టు స్టార్ట్ విత్ యూనిపే. సో మనం యూనిపేని ఎలా స్టార్ట్ చేయాలనేసి అనుకున్నట్లయితే ఫ్రీ సైన్అప్ త్రూ www.unipay.in అని టైప్ చేస్తే ఈ గూగుల్ ప్లే స్టోర్లో మన యాప్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ప్రజెంట్లీ మన యాప్ రాలేదు, వెబ్సైట్లోకి వెళ్ళి మనము సైన్అప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రీ రిజిస్ట్రేషన్. సో మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రీ రిజిస్ట్రేషన్స్ వాళ్ళకు. సో ఇక్కడ మనం లాగిన్ అవ్వగానే ఇక్కడ మనకు 500 యూని పాయింట్స్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ యూజ్ ఆల్ సర్వీస్ టు ఎర్న్ అన్లిమిటెడ్ యూనిక్యాష్. అంటే మనం ఏ సర్వీస్ వాడుకున్నా మనకు అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ రిఫర్ ఏ ఫ్రెండ్ అండ్ గెట్ 1100 యూని పాయింట్స్. అంటే మనం మన ఫ్రెండ్ని రిఫర్ చేసినప్పుడు మనకి ఇక్కడ 1100 యూని పాయింట్ని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎర్న్ ఆన్ వెన్ యువర్ ఫ్రెండ్ యూజ్ సర్వీస్. సో మన ఫ్రెండ్ కూడా ఇక్కడ ఏ సర్వీస్ వాడుకున్నా వాళ్ళ మీద కూడా మనము సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. సో బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రీ రిజిస్ట్రేషన్. సో ఇన్ యూనిపే ఎలాంటి బెనిఫిట్స్ యూస్ చేసుకుంటారో ఇక్కడ చూసుకున్నట్లయితే రీఛార్జ్ సెక్టార్లో వచ్చేసి 1% యూని పాయింట్ని వాడుకోవచ్చు. అండ్ 1-3% యూని క్యాష్ని పొందొచ్చు. యూని క్యాష్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, క్యాష్ బ్యాక్ రూపంలో మళ్ళీ 1-3% పొందొచ్చు అనమాట. సో ఇక్కడ బిల్స్ పేమెంట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ యూని పాయింట్ని వాడుకోలేము, కానీ మళ్ళీ 25% యూని పాయింట్స్ని మనము ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఇన్సూరెన్స్ సెక్టార్లో చూసుకున్నట్లయితే నో యూని పాయింట్ యూస్, అంటే ఇక్కడ యూని పాయింట్లు వాడుకోలేము. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి బుకింగ్ సెక్టార్. సో ఈ బుకింగ్ సెక్టార్లో చూసుకున్నట్లయితే 1-3% యూని పాయింట్ని యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ 2-5% మళ్ళీ క్యాష్ బ్యాక్ పొందే అవకాశాలని కల్పించింది. అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్లో చూసుకున్నట్లయితే ఇప్పుడంతా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఆన్లైన్ అయిపోయింది. సో మనకు ఇక్కడ 8% యూని పాయింట్ని వాడుకోవచ్చు. అండ్ అదేవిధంగా 8% క్యాష్ బ్యాక్ పొందే అవకాశాలని కల్పించింది ఫ్రెండ్స్. సో ఇక్కడ షాపింగ్ పోర్టల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం పాయింట్లు వాడుకోలేము, కానీ 0.5-10% క్యాష్ బ్యాక్ పొందే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. సో హౌ టు ఫ్రీ ఎర్న్ వితౌట్ యూనిపే విత్ యూనిపే. సో ఇక్కడ ఎలా ఫ్రీ యూజర్స్ ఎలా ఎర్న్ చేసుకుంటారు అనేసి ఇక్కడ మనము చూసుకున్నట్లయితే ఫస్ట్ లెవెల్లో మనం ఫ్రీగా ఇక్కడ పైన గమనించినట్లయితే మనము ఒక ఫ్రీ యూజర్గా ఉంటామన్నమాట. సెకండ్ ఇక్కడ మన కింద వచ్చిన వాళ్ళు మనము రిఫర్ చేసిన ఫ్రెండ్స్. సో మనము ఇక్కడ వీళ్ళ నుంచి మాత్రమే ఫ్రీ యూజర్స్ వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు ఫ్రెండ్స్. సో సెకండ్ లెవెల్లో ఇక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళ నుంచి మనం ఎర్న్ చేసుకోలేము. మన ఫస్ట్ లెవెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళని రిఫర్ చేసినప్పుడు వాళ్ళు ఎర్న్ చేసుకుంటారు అనమాట. సో హౌ టు ఎర్న్ అన్లిమిటెడ్ జనరేషన్ ఇన్ యూనిపే. సో ఇక్కడ మనము ఎలా అన్లిమిటెడ్ లెవెల్ జనరేట్ చేసుకుంటామంటే బై ఎ ప్రోడక్ట్ ఆఫ్ 1000 BV బికమ్ ఏ డిస్ట్రిబ్యూటర్. సో ఒక 1000 BV ఆఫ్ ప్రోడక్ట్ని మనము కొన్నట్లయితే ఇక్కడ మనము డిస్ట్రిబ్యూటర్గా గుర్తించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఇమ్యూనిటీ కేర్ అండ్ మెటబాలిక్ అండ్ స్ట్రెస్ అండ్ అనెక్సిటీ. సో ఇది మనకు డైట్ సప్లిమెంటరీ కోసం 60 టాబ్లెట్స్ రూపంలో మనకు హెర్బల్ కాంబినేషన్ ప్రోడక్ట్ని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంక్లూడింగ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి 1699 అనమాట. సో ఇక్కడ మనకు 30 days మనీ బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే హౌ టు ఎర్న్ అన్లిమిటెడ్ జనరేషన్ ఇన్ యూనిపే. సో అన్లిమిటెడ్ జనరేషన్ మన యూనిపేలో ఎలా ఎర్న్ చేసుకున్నట్లు చూస్తున్నట్లయితే ఇక్కడ మనము డిస్ట్రిబ్యూటర్గా గుర్తించినప్పుడు మనము మన ఫ్రెండ్స్ని రిఫర్ చేసినప్పుడు ఫస్ట్ లెవెల్ నుంచి మనము 15 లెవెల్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 1-15 లెవెల్ మనం ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్కమ్ ఫర్ యూనిపే డిస్ట్రిబ్యూటర్. అంటే ఎలాంటి ఎన్ని టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్ యూనిపే నుంచి తీసుకుంటామంటే 18 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ని మనము తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము ఫస్ట్ వన్ వచ్చేసి బిజినెస్ బిల్డింగ్ బోనస్, సెకండ్ వన్ వచ్చేసి టీమ్ ఆర్గనైజేషన్ బోనస్, థర్డ్ వన్ వచ్చేసి సెల్ఫ్ పర్ఫార్మెన్స్ బోనస్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి టీమ్ రాయల్టీ బోనస్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి కంపెనీ రాయల్టీ, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి జనరేషన్ యూని క్యాష్ని పొందే అవకాశాలని యూనిపే నుంచి మనకు
ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇక్కడ 12 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ బై ఏ రీపర్చేస్ ఇన్కమ్. సో మనం ప్రోడక్ట్ బేస్డ్ కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ రీపర్చేస్ ఇన్కమ్లో 12 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ని కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ యువర్ టీమ్ ప్లేస్ ఇన్ 3 స్ట్రక్చర్స్. సో మనకి ఏదైతే టీం వస్తుందో ఆ టీంని 3 టైప్స్గా ఇక్కడ స్ట్రక్చర్గా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి జనరేషన్ టీమ్, సెకండ్ వన్ వచ్చేసి ఆర్గనైజేషన్ ఏ అండ్ బి కింద పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకు రీపర్చేస్ టీమ్. సో ఈ రీపర్చేస్ టీమ్ ఏదైతే ఉంటుందో మనకు తెలియకుండానే మన అప్లైన్ నుంచి మన కింద రీపర్చేస్ టీమ్ కింద రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 3 టీమ్స్ ద్వారా మనము ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ అండ్ టీమ్ ఆర్గనైజేషన్ బోనస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి బిజినెస్ బిల్డింగ్ బోనస్, రైట్ సైడ్లో వచ్చేసి టీమ్ ఆర్గనైజేషన్ బోనస్ అనేసి చెప్పుకోవచ్చు. సో మనము ఈ బిజినెస్ బిల్డింగ్ బోనస్ చూసుకున్నట్లయితే ఒక్కసారి సో మనం ఫస్ట్లో రిఫర్ అయ్యాము. సో ఫస్ట్లో వచ్చేసి మనము ఏ కింద రిఫర్ చేశాము, సెకండ్ వచ్చేసి బిని రిఫర్ చేశాము, గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి. సో మళ్ళీ మనము ఇంకో ఫ్రెండ్ని రిఫర్ చేసినట్లయితే గ్రూప్ ఏ కింద మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఆ ఏ పర్సన్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ అది ఏ కింద వెళ్తుంది ఫ్రెండ్స్. అండ్ గ్రూప్ బి కింద మనం రిఫర్ చేసినట్లయితే అది మళ్ళీ గ్రూప్ బి కింద వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ లెవెల్లో అతను రిఫర్ చేసినప్పుడు గ్రూప్ బి కింద వెళ్ళిపోతుంది అన్నమాట. అండ్ ఇక్కడ టీమ్ ఆర్గనైజేషన్ బోనస్ చూసుకున్నట్లయితే గ్రూప్ ఏలో మనం ముగ్గురిని రిఫర్ చేసుకున్నట్లయితే అండ్ గ్రూప్ బిలో మనం ఒకరిని రిఫర్ చేసుకున్నట్లయితే ఇలా లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ చేసి మనకు ఇన్కమ్ కూడా జనరేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సింగిల్ లెగ్ ఇన్కమ్ అండ్ బైనరీ ఇన్కమ్ మ్యాచింగ్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి బిజినెస్ బిల్డింగ్ బోనస్ అండ్ టీమ్ ఆర్గనైజేషన్ బోనస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే జనరేషన్ ఏ అండ్ జనరేషన్ బి. సో ఇక్కడ మనకు జనరేషన్ 1లో వచ్చేసి ఏలో వచ్చేసి 3 మెంబర్స్ని రిఫర్ చేసినప్పుడు, గ్రూప్ బిలో 2 మెంబర్స్ని రిఫర్ చేసినప్పుడు 20% మనము ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ 20% అంటే 200 రూపీస్ ఈచ్ పర్సన్ మీద మనము ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో జనరేషన్ 2లో వచ్చేసి ఈ 3 మెంబర్స్ 5 మెంబర్స్ని రిఫర్ చేసినప్పుడు 15 టీమ్ అవుతుంది. ఈ 2 మెంబర్స్ 5 మెంబర్స్ని రిఫర్ చేసినప్పుడు 10 టీమ్ అవుతుంది. ఇక్కడ మనము జనరేషన్ 1లో 5% ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే 50 రూపీస్ ఈచ్ రిఫరల్ మీద తీసుకోవచ్చు. అండ్ జనరేషన్ 3లో మనము ఇక్కడ 3% ఎర్న్ చేసుకోవచ్చు, అంటే 30 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ జనరేషన్ 4లో ఇక్కడ 2.52% ఎర్న్ చేసుకోవచ్చు, అంటే 25 రూపీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ జనరేషన్ 4 నుంచి జనరేషన్ 7 వరకు 2.5 ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ జనరేషన్ 8 అండ్ జనరేషన్ 9 2% అంటే 20 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ జనరేషన్ 10లో వచ్చేసి 3% అంటే 30 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు ఈచ్ రిఫరల్ మీద. సో ఇక్కడ మనకు ఇక్కడ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి అంటే ఇక్కడ 1 పాయింట్ వాల్యూ కింద మనకు కన్సిడర్ చేసి కంపెనీ టర్నోవర్ ఏదైతే జరుగుతుందో ఆ టర్నోవర్లో నుంచి మనకు 25% ఆ డేలో జరిగే బిజినెస్ మీద మళ్ళీ మనకు మ్యాచింగ్ బోనస్ కింద ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే దాదాపు ఒక మ్యాచింగ్ వచ్చేసి 200 రూపీస్ని ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్కమ్ ప్రొజెక్షన్ బై బిజినెస్ బిల్డింగ్ బోనస్. సో మన ఇన్కమ్ ప్రొజెక్షన్ ఎలా ఉంటుందంటే 100% వర్క్ జరిగినట్లయితే 68.45 క్రోర్స్ని సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ 50% వర్క్ జరిగిన 34.22 క్రోర్స్ సంపాదించుకోవచ్చు. అట్లీస్ట్ 10% వర్క్ జరిగిన 6.84 క్రోర్స్. సో ఇక్కడ 10% వర్క్ జరిగిన 6.84 క్రోర్స్ సంపాదించుకోవచ్చు ఫ్రెండ్. అట్లీస్ట్ 1% వరకు జరిగిన 68 lakhs సంపాదించుకునే ప్రోగ్రామ్ని ఇక్కడ మనకు డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో టీబీపీ అంటే ఈ ప్రొజెక్షన్ ఎలా ఉంటుందంటే మనకు బిజినెస్ ఇక్కడ మనకు ఈ మ్యాచింగ్ బోనస్ అనమాట. సో
టీమ్ ఆర్గనైజేషన్ బోనస్ పాయింట్స్. సో ఇలా మనకు గ్రూప్ ఏలో 3 మెంబర్స్, గ్రూప్ బిలో 2 మెంబర్స్గా రిఫర్ అయినప్పుడు మనకు యావరేజ్గా 200 కమిషన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. టోటల్గా మనకు ఫస్ట్ మంత్లో మనకు ఒక 5గురిని రిఫర్ చేసుకున్నట్లయితే 400 ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు మ్యాచింగ్ బోనస్ ద్వారా. సెకండ్ మంత్లో చూసుకున్నట్లయితే ఈ 3 మెంబర్స్ 5 చేస్తే 15 మెంబర్స్ అండ్ 2 మెంబర్స్ 5 మెంబర్స్ని చేసుకున్నట్లయితే 10 మెంబర్స్. ఇక్కడ మళ్ళీ మనము యావరేజ్గా 200 చూసుకున్నట్లయితే ఇక్కడ 2000 సెకండ్ మంత్లో చూసుకోవచ్చు. అండ్ థర్డ్ మంత్లో ఇలా డూప్లికేట్ అవుతూ ఉంటే మనకు 10,000 ఎర్న్ చేసుకోవచ్చు. ఫోర్త్ మంత్లో 50,000, ఫిఫ్త్ మంత్లో 2,50,000, సిక్స్త్ మంత్ నుంచి మనం ఎవ్రీ మంత్ 12 lakhs ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ప్రతి 6 months నుంచి మనము 12 months వరకు ప్రతి నెల ఇక్కడ చూసుకున్నట్లయితే 12 lakhsని ఎర్న్ చేసుకునే ప్రోగ్రామ్ని ఇక్కడ డిజైన్ చేసింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మన టోటల్ టీము 1 yearలో 44,000 మ్యాచ్ అయితే మనకు 87,12,400 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఇందులో సగం వర్క్ జరిగిన 43,56,200 రూపీస్ని ఎర్న్ చేసుకునే అవకాశాలని కల్పించింది ఫ్రెండ్స్. ఒకవేళ మనకు 1,000 మ్యాచింగ్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, సో దాదాపు 2 లక్షల రూపాయలని ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ మ్యాచింగ్ బోనస్ కాకుండా మనకు లెవెల్ ఇన్కమ్ వచ్చేసి దాదాపు 50,000 నుంచి 1 lakh, అంటే దాదాపు మనము 1,000 టీం మీదనే దాదాపు 2 నుంచి 3 lakhs వరకు ఎర్న్ చేసుకునే అవకాశాలని మన యూనిపే ద్వారా కల్పించింది ఫ్రెండ్స్. సో సెల్ఫ్ పర్ఫార్మెన్స్ బోనస్. సో మనము సెల్ఫ్ పర్ఫార్మెన్స్ బోనస్ చూసుకున్నట్లయితే మనము డైరెక్ట్ 5గురిని రిఫర్ చేసినప్పుడు మనకు 5% ఎక్స్ట్రా ఇన్కమ్ని జనరేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ 10 మెంబర్స్ని రిఫర్ చేసుకున్నట్లయితే మనకు 10% ఎక్స్ట్రా ఇన్కమ్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఇది కంటిన్యూగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్కడ ఆగిపోతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టీమ్ రాయల్టీ బోనస్. సో మనకు ఫస్ట్ వచ్చేసి బ్రోంజ్ రాయల్టీ కింద గుర్తించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఆర్గనైజేషన్ ఏలో వచ్చేసి 30 మెంబర్స్, ఆర్గనైజేషన్ బిలో 15 మెంబర్స్ గ్రీన్ ఐడీస్ అయినప్పుడు మనకు బ్రోంజ్ ర్యాంక్ కింద గుర్తించడం జరుగుతుంది. ఇక్కడ కంపెనీ టర్నోవర్ ఏదైతే ఉంటుందో 1% జనరేషన్ 1, అంటే జనరేషన్ 1 నుంచే మళ్ళీ మనకు 10 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కొన్ని కంపెనీలలో అయితే మనకు 10th లెవెల్ తర్వాత ఇస్తుంది, కానీ మనకు ఇక్కడ ఫస్ట్ లెవెల్ నుంచే మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. గ్రేట్ అని చెప్పుకోవచ్చు మన కంపెనీని. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సిల్వర్ ర్యాంక్. సో సిల్వర్ ర్యాంక్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్ 5 కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ గ్రూప్ ఏలో 120 మెంబర్స్, గ్రూప్ బిలో 75 మెంబర్స్ గుర్తించినప్పుడు మనకు సిల్వర్ ర్యాంక్గా గుర్తించడం జరుగుతుంది. ఇక్కడ మన కంపెనీ టర్నోవర్లో నుంచి మళ్ళీ 3% అదనంగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మళ్ళీ జనరేషన్ 1 నుంచే అన్లిమిటెడ్ డెప్త్ కింద ఈ 3% ఇన్కమ్ని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, రాయల్టీ ఇన్కమ్ని. సో మనకు ఈచ్ రిఫరల్ మీద 30 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి గోల్డ్ ర్యాంక్. సో గోల్డ్ ర్యాంక్ గుర్తించబడాలంటే గ్రూప్ ఏలో 3 మెంబర్స్ సిల్వర్, గ్రూప్ బిలో 2 మెంబర్స్ సిల్వర్గా వచ్చినప్పుడు మన కింద డైరెక్ట్ 5 మెంబర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ 1% విల్ బి కంటిన్యూడ్ ఫ్రమ్ జనరేషన్ 1 నుంచి కంటిన్యూ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ 5% అదనంగా మళ్ళీ ఈ 50 రూపాయలు మళ్ళీ జనరేషన్ 1 నుంచి మనకు అన్లిమిటెడ్ డెప్త్ కింద కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఆ సిల్వర్ రాయల్టీ ఏదైతే ఉందో అది కూడా మనకు కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కంపెనీ రాయల్టీ వచ్చేసి ఎమరాల్డ్. సో ఈ ఎమరాల్డ్ రాయల్టీ వచ్చేసి మనము డైరెక్ట్ 10 కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎమరాల్డ్ రాయల్టీగా గుర్తించినప్పుడు గ్రూప్ ఏలో 3 మెంబర్స్ గోల్డ్, గ్రూప్ బిలో 2 మెంబర్స్ గోల్డ్గా గుర్తించినప్పుడు మనకు ఎమరాల్డ్గా గుర్తించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మళ్ళీ మనకు గోల్డ్ ర్యాంక్ ఏదైతే ఉంటుందో మనకి అది జనరేషన్ 1 నుంచి కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇక్కడ 5% టీమ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో అది అన్లిమిటెడ్ డెప్త్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కంపెనీ టర్నోవర్ ఏదైతే ఉంటుందో ఇక్కడ 2% అందరికీ ఈక్వల్గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము ఒక 200 మంత్లీ రీపర్చేస్ ఇన్కమ్ చేసినట్లయితే అండ్ మ్యాచింగ్ వచ్చేసి 5,000 బీవీ మ్యాచ్ అయినప్పుడు మనకు ఈ 2% కంపెనీ టర్నోవర్లో నుంచి మనము తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి షఫీర్ రాయల్టీ. సో షఫీర్ రాయల్టీ గ్రూప్ ఏలో మనము 3 మెంబర్స్ ఎమరాల్డ్గా గుర్తించినప్పుడు, గ్రూప్ బిలో 2 మెంబర్స్ ఎమరాల్డ్గా గుర్తించినప్పుడు మళ్ళీ మనకు ఎమరాల్డ్ రాయల్టీ ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ అవుతుంది జనరేషన్ 1 నుంచి. అండ్
5% కూడా ఆ టీమ్ సెల్ఫ్ టీమ్ ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ అవుతుంది జనరేషన్ 1 నుంచి అన్లిమిటెడ్ డెప్త్ వరకు. అండ్ 1% కంపెనీ టర్నోవర్ ఏదైతే ఉంటుందో ఆ టర్నోవర్లో నుంచి షఫీర్కి ఎంతమంది క్వాలిఫైడ్ ఉన్నారో అంతమందికి 1% ఈక్వల్గా పంచడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనము మంత్లీ 200 బీవీని రీపర్చేస్ చేయాల్సి ఉంటుంది. మ్యాచింగ్ వచ్చేసి 10,000 మ్యాచ్ చేస్తే సరిపోతుంది. ఈ 1% టర్నోవర్లో మనము క్వాలిఫై అయిపోతాం ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డైమండ్ రాయల్టీ. సో ఈ డైమండ్ రాయల్టీ వచ్చేసి మనకు గ్రూప్ ఏలో 3 మెంబర్స్ షఫీర్, గ్రూప్ బిలో 2 మెంబర్స్ షఫీర్గా గుర్తించినప్పుడు మనకు ఈ షఫీర్ ఏదైతే ఉంటుందో ఆ 1% కంటిన్యూ అవుతుంది జనరేషన్ 1 నుంచి. అండ్ 5% సెల్ఫ్ టీమ్ వచ్చేసి అన్లిమిటెడ్ కింద అది జనరేషన్ 1 నుంచి కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ 1% డివైడెడ్ ఇంటూ ఆల్ క్వాలిఫైడ్ డైమండ్ లీడర్స్కి కంపెనీ టర్నోవర్లో నుంచి 1% ఎక్స్ట్రా ఇన్కమ్ని మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ 1% పొందాలంటే మళ్ళీ మనము మంత్లీ 200 బీవీ రీపర్చేస్ చేయాల్సి ఉంటుంది, 15,000 బీవీ మ్యాచింగ్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రాయల్ క్రౌన్ డైమండ్. సో ఇక్కడ రిటైర్మెంట్ పొజిషన్ అనమాట. సో డైరెక్ట్ మన కింద గ్రూప్ ఏలో 3 మెంబర్స్ డైమండ్గా గుర్తించినప్పుడు, గ్రూప్ బిలో 2 మెంబర్స్ డైమండ్గా గుర్తించినప్పుడు మనకు ఈ రాయల్ క్రౌన్ డైమండ్ రాయల్టీని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మళ్ళీ మనకు ఈ డైమండ్ రాయల్టీ ఏదైతే ఉంటుందో అది జనరేషన్ 1 నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ 5% సెల్ఫ్ టీమ్ జనరేషన్ 1 నుంచి అన్లిమిటెడ్ డెప్త్ కింద అది కూడా కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ ఈ రాయల్ క్రౌన్ డైమండ్ 1% కంపెనీ టర్నోవర్లో నుంచి మనకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఆల్ క్వాలిఫైడ్ క్రౌన్ డైమండ్ వచ్చేసి ఇక్కడ మనము 200 బీవీ రీపర్చేస్ చేయాల్సి ఉంటుంది మంత్లీ. అండ్ 20,000 బీవీ మ్యాచ్ అయితే మనకు ఇక్కడ రీపర్చేస్ ఇన్కంలో 1% కంపెనీ టర్నోవర్లో మనం ఎలిజిబిలిటీ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జనరేషన్ యూనిక్యాష్. సో ఇక్కడ జనరేషన్ యూనిక్యాష్ ఎలా ఉంటుందంటే మనం ఒక రీఛార్జ్ చేసినప్పుడు మనకు ఒకవేళ 15 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చినట్లయితే ఈ మన పైన 15 లెవెల్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు కూడా ఆ 15 రూపాయలని ఈక్వల్గా పంచడం జరుగుతుంది ఫ్రెండ్స్. 100%. కొన్ని వేరే కంపెనీల్లో కంపేర్ చూసుకుంటే మనకు 25% ఇస్తుంది, కానీ మనకు ఇక్కడ 100% క్యాష్ బ్యాక్ని పంచడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన కంపెనీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ప్రీ లాంచింగ్ ఆఫర్ అనేది ఇక్కడ జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనము జూలై 31 వరకు ఎవరైతే 10 ఐడీస్ డైరెక్ట్గా రిఫర్ చేసుకున్నట్లయితే వాళ్ళు 1,000 రూపీస్ ఎక్స్ట్రా ఇన్కమ్ ప్లస్ అండ్ ఒక యూనిట్ టీషర్ట్ని పొందే అవకాశాలని కల్పించింది ఫ్రెండ్స్. సో ఈ ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మన కంపెనీ వచ్చేసి 25 జూలై నాడు లాంచ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. స్టార్టింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఏదన్నా కంపెనీలో స్టార్ట్ అవుతున్నామంటే 3 ఇయర్స్ 5 ఇయర్స్ 15 ఇయర్స్ కంపెనీ ఓల్డ్ కంపెనీలో స్టార్ట్ అవుతున్నాము, అక్కడ గెట్ ఆన్ అవ్వలేకపోతున్నాము. కానీ ఇక్కడ మనకు మంచి అవకాశం వచ్చింది ఫ్రెండ్స్. గోల్డెన్ ఆపర్చునిటీ అనేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి మనం సౌత్లో దాదాపు మన టీమే ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే సౌత్లో ఇప్పటి వరకు ఎవరు రాలేదన్నమాట, దాదాపు మన టీమే ఉంది. మనము ఎర్న్ చేసుకోవడానికి మంచి అవకాశం ఫ్రెండ్స్. టీమ్ బిల్డ్ చేసుకోవడానికి దాదాపు ఇప్పటి వరకు మన కంపెనీలో దాదాపు 800 ఐడీస్ మాత్రమే క్లోజ్ అయ్యాయి ఆల్ ఓవర్ ఇండియాలో. సో చూసుకున్నట్లయితే మనకు సౌత్లో మంచి టీమ్ బిల్డ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.